సైన్స్ని నమ్మిన వాళ్ళుగా మనం ఈ గ్రహణాల ఎఫెక్టు దాదాపు లివింగ్ ఆర్గానిజం మీద కానీ, అంటే జీవరాశుల మీద కానీ, నిర్జీవరాశుల మీద కానీ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అనేది, చూపించదు అనేది మనం నిర్ధారణకి రావచ్చు. అనేక విషయాల్లో మనిషి ఊహలు తప్పైనవి అని మనకు రుజువు అవుతుంది. కొన్ని మూఢనమ్మకాల వరకు కూడా వెళ్ళిపోయి మనుషుల్ని ఇప్పటికి కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. ఆ మూఢనమ్మకాలను కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అందులోవే ఈ గ్రహణాల వలన నష్టం వస్తుందని చెప్పే విధానాన్ని మనం అవసరమైతే ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. నిజానికి మనం ప్రకృతిలో జరిగేటటువంటి సహజమైన వాటిని, ఎలాంటి ప్రభావం లేని వాటిని భయపడుతున్నాం. కానీ మనిషి ఈ భూగ్రహాన్ని ఇష్టం వచ్చినట్లు మనం విపరీతంగా దాన్ని దుర్వినియోగం చేయటం వలన భూమిలో ఒక రకమైనటువంటి సమతాస్థితి, ఈక్విలిబ్రియం దెబ్బతిన్నట్లయితే దానివలన వచ్చే అనేక నష్టాలు మనం చూడవచ్చు. కానీ ఇది సైక్లోన్లు, ఎర్త్క్వేక్లు ఇలాంటివి రావచ్చు. కానీ కేవలం గ్రహణాల వలన ఎలాంటి ప్రభావం ఉండదు. ఎవరు కూడా గర్భిణీ స్త్రీలు బయటకు రావచ్చు, చంద్రగ్రహణం టైంలో మంచిగా భోజనం చేయొచ్చు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గ్రహణం సమయంలో ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్స్ ట్యాంక్ బండ్ లాంటి ప్లేసుల మీద సూర్యగ్రహణం రోజు, చంద్రగ్రహణం రోజు అందరికీ కూడా భోజనాలు, పలహారాలు ఇచ్చి ఈ మూఢనమ్మకాలకు దూరంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా ఇవన్నీ కూడా హర్షదాయకం. గ్రహణం సంభవించిన సందర్భంలో చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ సంభవించిన ఆలయాలలో ఉన్న మూర్తులలో ఉన్న పరమాత్మ చైతన్యం అనేది సూర్యమండలానికి వెళ్ళిపోతుంది. గ్రహణ మోక్షానంతరం ఆలయాన్ని శుద్ధి చేసి మూర్తులను అభిషేకించి తిరిగి జీవన్యాసం చెయ్యడం ద్వారా సూర్యమండలగతమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని తిరిగి ఆయా మూర్తుల యందు సుప్రతిష్టం చేసి ఆరాధన యోగ్యం చేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.